ఈ దినాల్లో మనము మరి సేవకులని పిలువబడుతూ సంఘాలు పెట్టుకున్నామని సువార్త ప్రకటిస్తున్నామని చెప్తూ ఏమేమి విషయాల మీద మనం దృష్టి ఉంచుతున్నామో ఒక్కసారి పునర్విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని పరిచర్యలో వాడబడుతున్న నా ప్రియ తోటి సహోదరులరా, చూడండి యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో ఏమంటారంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండున్నట్లు నా సేవకులు పోరాడుదురు. 11 మంది 11 కత్తులు తీసుకొని చుట్టూ నిలబడితే, గుదియలు పట్టుకొని నిలబడితే ఎవరు వస్తారు? అది కాదు నా రాజ్యం, అది కాదు అన్నాడు ఆయన. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. మొదట అది ఎరగవలసిన వారంగా ఉన్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. సమీపమైంది, పరలోక రాజ్యం సమీపంగా ఉన్నది. మారుమనసు పొంది రక్షణ పొందితే అసలు పరలోకాన్ని నీ ఆత్మలో ఇక్కడే ఇప్పుడే అనుభవించగలవని యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే వారికి కొన్ని నియమాలు జ్ఞాపకం చేశాడు. ప్రియులరా, ఆ నియమాలు చదువుతుంటే మరి నిజంగా మనం అలాగ ఉన్నామా, అలాగ చేయగలుగుతున్నామా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. లూకాసు వార్త 10వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నారంటే, మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమౌనుగాక అని మొదట చెప్పుడి అన్నాడు. మొదట సమాధానము కావాలి ఆ ఇంట్లో. అది సమాధాన గృహమై ఉండాలి. అది ప్రభువును చేర్చుకోవటానికి ఇష్టపడిన గృహమై ఉండాలి. అంతేనండోయ్, అంతేకాదండోయ్, ఇంకొక మాట అన్నారు ఆయన. మార్కు సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నారంటే, మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడి. అనగా ఇంటింటికి తిరగవద్దు. ఏ ఇల్లు ధనవంతులదో, ఏ ఇల్లు ఐశ్వర్యవంతులదో, ఏ ఇల్లు మంచి ఆతిథ్యం ఇచ్చేదో కాదు. సమాధానమున్న గృహమా కాదా అది? వివాదములు లేని గృహము, పొరపచ్చములు లేని గృహము, ఏక తాత్పర్యము, ఏక ఉద్దేశముతో అందరూ ప్రభువులో మరి ఉన్న గృహము.